హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు అర్థమైపోతా ఉంది కదండి. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో మీరు తెలుసుకోబోయే ముందు మన రావు గారి రచ్చబండ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్కి సబ్స్క్రైబింగ్ చేసుకుని మీ పనిలో మీరు ఉండండి. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన జిలేబీ ఎవరో చూద్దాం. ఎవరు బాబు? ఓ ఆపరేషన్ కిల్లింగ్ బాబాయిని సక్సెస్ఫుల్ గా అమలు చేసిన అవినాష్ రెడ్డి పొద్దుటూరు సభలో జగన్ భజన చేసేందుకు వచ్చేసాడు. ఏది ఏమైనా కుర్రోడ్లో మునుపటి గ్లామర్ కనిపించడం లేదు. రేపటి రోజున జగన్ ఓడిపోతే తన పరిస్థితి ఏంటి అని బెంగెట్టుకున్నాడో ఏటో తెలియదు కానీ పాపం బెరుకుగా భయంగా ముఖంలో కళ తప్పిన ఊళ్ళో తయారయ్యాడు. సరే, మొదటిసారి రావు గారి రచ్చబండకు గెస్ట్ గా వచ్చాడు. ఎందుకు ఇంకా వెయిట్ చేయడం? ఇదిగో సూత్రధారి, మొదలెట్టు నీ కహాని. వేదికపై ఉన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, జిల్లా నలుమూలల నుంచి మేము సైతం సిద్ధం జగనన్నకు అండగా నిలబడేందుకు అని చెప్పి జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్న సవినయంగా. జగనన్న ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అనేక మార్పులు, అనేక ఆలోచనలు. నిజంగా ఆలోచించండి. సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, ఈ రకంగా పరిపాలన గ్రామ స్థాయి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలన్నట్లు సిద్ధం సభలో నీ అడావుడి ఇంటికెళ్ళరు. అరే, ఇంకా మ్యాటర్ తేలలేదు కదూ. అది సరే, వివేకం బాబాయ్ని ఎవరు చంపారు? ఓలు చంపారు నాన్న. ఓలమ్మా, ఓలు చంపారు. స్కెచ్ చేసింది నువ్వేనా? రాజకీయంగా అడ్డి తొలగించుకోవడానికి సొంత మనుషులే చంపుకొని తినే క్రూరులు మీరు. చెస్, నీకు మాట్లాడే అర్హతే లేదు. రక్త సంబంధికులని మట్టుబెట్టి రాజకీయం చేసే నీకు, మీ బాసుకు, అదే మీ అన్నగాని అన్నకు జనం బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అవినాష్, చూస్తూ ఉండు. 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, చేసిన ప్రతి హామీని కూడా జగనన్న అమలు చేసి చూపించారనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరులో అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలం అందుబాటులో లేకపోతే జగనన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంతేకాకుండా సాగునీటి విషయంలో ఇవాళ జిల్లాలో గండికోటలో మనం 27 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం 5 టీఎంసీల నీళ్లు కూడా అక్కడ నిల్వ చేసుకోలేని పరిస్థితి. దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాం. 3 సార్లు స్టోరేజ్ చేసాం ఈ 5 ఏళ్లలో మనం 27 టీఎంసీలు. అదేవిధంగా సిబిఆర్లో 10 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేశాం. ఇంత పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు కూడా జగనన్న ప్రభుత్వంలో స్టోరేజ్ కావచ్చు, పనులు కావచ్చు. మరి నిజమా? ఇదంతా అభివృద్ధి అంటావు. నీకు, మీ అన్నకు కనిపించిన అభివృద్ధి జనానికే కనిపించడం లేదేంటో మరి. అది సరే గాని అవినాష్, నువ్వు అంత గొంతు చింపేసుకుంటా ఉన్నావు. స్టేజ్ మీద ఉన్న ఒక్కడిలో కూడా చలనం లేదు. ఆ పెదిరెడ్డి ఏంటి నిద్రగాని పోతున్నాడా? అందరూ ఆవుదం తాగిన మొగాలు వేసుకుని అలా డల్గా ఉన్నారేంటి చెప్పమా? జగన్ పతనం గ్యారంటీ అని వారికి కూడా అర్థమైందా ఏటి కోంపదీసి? చూడు, కావాలంటే ఒక్కడంటే ఒక్కడిలో కూడా స్టేజ్ మీద కానీ స్టేజ్ కింద కానీ ఊపు లేదు, వాసలు కనిపించడమే లేదు. మీ పతనం షురు అయింది అవినాష్. ఎన్ని చెప్పినా జనం వినే పరిస్థితుల్లో లేరు. ఇక మీ దుకాణం సర్దేసుకోవడమే. ఇన్ని మంచి పనులు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలకు మనల్ని ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ
వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు. ఏదేది ఓ పాలి ఈ శివరాఖరి మొక్క మళ్ళీ చెప్పు. ఏమి లేదు, ఏదో క్యారెట్ బీట్రూట్ అంటా ఉన్నావు. ఓ పాలి మళ్ళీ ఆ మొక్క చెప్పు. ఇవాళ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు. క్యారెక్టరా అంటే ఏంటో తెలుసా అవినాశా నీకు? క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం. అది మీ 151 మందిలో ఒక్కడికైనా ఉందా? అసలు మీ పార్టీ మచ్చుకైనా కనిపిస్తుందా? ఏందేంది క్యారెక్టర్ అసాసినేషనా? ఏటి మీ శ్రీరెడ్డి పోసాని బోరుగొట్టలో చేసేది ఏంది క్యారెక్టర్ హల్వానా? మూసుకుని కూర్చో. ఆయన 3 పెళ్లిళ్ళు 4 పెళ్ళాలు అని వాగేది ఎవరు? జగన్ రెడ్డి కాదా? ఈట సొల్లు చెబితేనే జనం తరిమి కొట్టేది. క్యారెక్టర్ గురించి మాట్లాడే అంత క్యారెక్టర్ ఇక్కడ నీకు లేదు. మీ అన్నకు అసలే లేదులే, మూసుకుని కూర్చో. వాళ్ళకు బలం లేదు, ధైర్యం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. జగనన్నకు మీరందరూ జగనన్న తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నంత వరకు, జగనన్నకు ఆ దేవుడి దయ మీ అందరి దీవెనలు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా ఏమి చేయలేడని మీ అందరికీ తెలియజేస్తూ, మింగలేక మంగళవారం అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. ఇప్పుడు నీకు కథ చెబుతాను వినేసి ఇక మళ్ళీ నాకు కనిపించుకో. అది ఏంటయ్యా అంటే, రాముడు ఒక్కడే యుద్ధం చేసి సీతమ్మను తెచ్చుకోలేక కాదు, దానికి అయినా ఓ పద్ధతి అంటూ ఉంటుంది. రాముడు దేవుడే కదా, మరి వానర సైన్యం విభీషణుడు హనుమంతుడు ఎంతమంది ఎందుకు? ఓ రాక్షసుడిని మట్టు పెట్టాలి అంటే అందరూ కలిసి రావాలి. ఊరకే తిని తొంగునే నీకేం తెలుసు ఈ రామాయణం? ఇదంతా హత్యలు చేసే గోండాయిజం రౌడీయిజమే కదా. చెవిటోడు ముందు శంకువు ఊదితే ప్రయోజనం ఉందా? ఉండదుగాక ఉండదు. టైం వేస్ట్ కదా. ఇప్పుడు నాకు అదే అనిపిస్తా ఉంది. పరమ బోరింగ్. అవినాశా ఇక వెళ్లే ముందు నాదో సలహా. ఇప్పటి నుంచి అల్యూమినియం బొచ్చులో అన్నం సాంబారు తినడం అలవాటు చేసుకో. ఎలా తినాలో కావాలంటే మీ అన్నగాని అన్నను అడుగు. ఆయనకి మా బాగా తెలుసు. ఎంచక్క ఎలక్షన్ అయ్యాక చెప్పకూడదు తినొచ్చు. చెప్పిన సోది చాలే. ఇక వెళ్ళు కిల్లర్ అవినాశా, వెళ్ళు.